క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇండియన్ రౌండ్ బాలబాలికల విభాగం ఆర్చరీ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోల్, తుని, కాకినాడ, పిఠాపురం నుంచి 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ విల్లు పట్టి బాణం వేసి పోటీలను ప్రారంభించారు. కాగా ఈ పోటీల్లో ఓవరాల్గా మొదటి స్థానంలో పిఠాపురం ఆర్చర్స్, 2, 3 స్థానాల్లో కాకినాడ, అమలాపురం ఆర్చర్స్ నిలిచారు. ఈ సందర్భంగా ఆర్చర్స్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ పతాకాలు అందించి అభినందించారు. అలాగే ఆర్చర్స్ కు జనసేన నాయకుడు మర్నిడి రంగబాబు, బ్యాంకింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, పిఠాపురం ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ బొడ్డా సతీష్, ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జేఎన్ఎస్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలామంది కూడా అంటే పిఠాపురానికి స్పోర్ట్స్కి పుట్టినీళ్ళు పిఠాపురం. బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా మనకి రికార్డు ఉంది, నేషనల్ రికార్డు. తర్వాత బాక్సింగ్లో ఎంఐ నేషనల్ ప్రైజెస్. అంటే ఈ విధంగా పిఠాపురం ఆటలకు పుట్టినీళ్ళుగా దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా అందరికీ కూడా ఇక్కడ మరి ఇవ్వడం జరుగుతుంది. దానికి వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నేషనల్ స్థాయికి పిల్లలందరూ వెళ్ళి పిఠాపురం గర్వంగా ఉండే విధంగా వీళ్ళందరూ ఆడాలని కోరుకుంటున్నారు. ఆదివారం 17వ తేదీన పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇండియన్ రౌండ్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో పోటీలు నిర్వహించాం. ఈ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలమూల నుండి సుమారుగా 60 మంది ఆర్చర్స్ పాల్గొన్నారు. ఇందులో పథకాలు సాధించడం వీళ్ళకి స్కోర్ని బేస్ చేసి రానున్నలు ఇంకా మంచిగా కోచింగ్ తీసుకుని ముందుగా త్వరలో రాబోయే టోర్నమెంట్ కూడా వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది.